మెలియాపుట్టిలో నకిలీ కరెన్సీ నోట్ల ముఠా అరెస్ట్. 6గురు నిందితులు అరెస్ట్ అయ్యారు. వీరి వద్ద నుండి సుమారు 57,25,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం మెలియాపుట్టిలో నకిలీ కరెన్సీ నోట్ల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం టెక్కలి డీఎస్పీ డిఎస్ఆర్ విఎస్ఎన్ మూర్తి వారి గురించి వివరాలు తెలుపుతూ మెలియాపుట్టి మండలానికి చెందిన తమ్మిరెడ్డి రవి అనే వ్యక్తి మెలియాపుట్టి, పలాస, వజ్రపు కొత్తూరు మండలాలకు చెందిన 5గురు వ్యక్తులతో కలిసి దొంగ నోట్లను ముద్రించారు అని తెలిపారు. 6గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 57,25,000 నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పుసిరెడ్డి దూర్వాసులు అనే అతనికి గతంలో కాశీపూర్ పోలీస్ స్టేషన్లో ఒక మర్డర్ కేసు ఉంది. అట్లాగే దుమ్ము ధర్మారావు ఈ వజ్రపు కొత్తూరుకు సంబంధించిన ఆయనకి దొంగతనం కేసులు కాశీపూర్గా మందస వీటిలో ఉన్నాయి. అలాగే వీళ్ళకి గత చరిత్ర కూడా ఉంది. ఏమంటే గతంలో బ్లాక్ కరెన్సీ అని చెప్పేసి దొంగ నోట్లు చూపించడం, అది మీకు ఇట్లా కెమికల్లో పెడితే వస్తుందని చెప్పేసి చేయటం, అట్లాగే మహత్తు గల నాణ్యాలు దానికి ఏదో ఇది ఉంటుంది, డబ్బు ఉంటే మీకు ఏదో వస్తుందా, కాయిన్స్ ఉంటుంది, అట్లాంటి వాటిలో కూడా వీళ్ళు అక్కడక్కడ రాజమండ్రి, కాకినాడ అటుపక్క చేసినట్లు వీళ్ళు చెబుతున్నారు. అది వెరిఫై చేసి ఫర్దర్ చేస్తాం. ఈ ఎంటైర్ ఎపిసోడ్లో వీళ్ళని చాకచక్యంగా పట్టుకొని ఈ కేసుని డిటెక్ట్ చేసిన ఇన్స్పెక్టర్ రామారావు అండ్ ఎస్ఐ రమేష్ అండ్ వాళ్ళ సిబ్బంది అంతా కూడా అందరినీ కూడా అభినందిస్తున్నాను.